6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000033390. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతూ ఉండే కొద్దీ, అంటే గ్రహాలు మారుతూ ఉండే కొద్దీ కూడా అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య ఈ రాశి వారికి పెరుగుతూ ఉన్నది. ఒకటి, తృతీయ స్థానంలో ఉండేటువంటి కుజుడు, లాభస్థానంలో ఉన్నటువంటి రాహువు, చంద్రబలము, అలాగే ఈ రాశి వారికి అష్టమ స్థానంలో ఉండేటువంటి శుక్రగ్రహం ప్రత్యేకించి ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నవి. ఈ 4 గ్రహాల తాలూకు అనుకూలమైనటువంటి స్థితిగతుల వల్ల ఈ రాశివారు ఈ వారం మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. దశమ కేంద్రంలో శనేశ్వరుని యొక్క సంచారము వ్యాకులం శోక సంతాప పాపముద్యోగ విఘ్నకం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొన్ని సందర్భాల్లో ఉద్యోగపరంగా కొన్ని చికాకులను కలిగించినప్పటికీ తృతీయ స్థానంలో ఉండేటువంటి కుజగ్రహం ఇష్టసిద్ధి సుఖావహ, అంటే మనసుకి ఏది నచ్చుతుందో, ఏది మీ జీవితంలోకి వస్తే మీకు మంచి జరుగుతుందో అటువంటి వాటన్నిటినీ కూడా మీ జీవితంలోకి రావడానికి, అలాగే మీ జీవితంలో మంచిని ప్రేరేపించడానికి కుజుడు కారణమవుతూ ఉంటారు. వీటితో పాటుగా లాభస్థానంలో ఉండేటువంటి రాహుగ్రహం కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు క్లేశములు మీకు వచ్చినప్పటికీ కూడా ఒక రకమైనటువంటి ఆలోచనలు వచ్చే విధంగా ఈ ఇబ్బందుల నుండి ఎలా తప్పించుకోవాలి, లేదా మీకు మీరుగా తప్పించుకోబోతే బంధుమిత్రులో లేకపోతే మీ ఆత్మీయులో మీ తోబుట్టువులో ఎవరో ఒకళ్ళు మీకు సహాయం చేసి మీకు వచ్చినటువంటి ఇబ్బందులను తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి అటు ఆర్థిక ఇబ్బందులకి తావులేదు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకి తావులేదు. కానీ ఇక్కడ ఒక కించిత్ సప్తమ స్థానంలో రవి బుధులు కలిసి ఉండడం, అందున బుధుడు వక్రించడం అనేటువంటి విషయం సామంత జన విద్వేష. ఇక్కడ కొన్ని సందర్భాల్లో మీకు వీరు సహాయం చేస్తారు అని ఎవరినైతే మీరు అనుకుని ఉన్నారో వారు మీకు సహాయం చేయకుండా కొంత ఇబ్బంది పెట్టడం, లేదు సహాయం వస్తుంది పలానా చోటు నుండి అని ఆశించినటువంటి చోట భంగపాటు, సహాయం మీకు రాకపోవడం, అలాగే భార్యాభర్తలు మరీ ముఖ్యంగా జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొంత బాధించడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాలలో ఈ గ్రహస్థితి చాలా సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగాభివృద్ధికి, వ్యాపారాభివృద్ధికి, ఆర్థికాభివృద్ధికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అలాగే ఇందాక చెప్పుకున్నట్టు మనసుకి నచ్చినటువంటి పనులు చేయడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. దూరత్ర ప్రయాణాలు, తీర్థయాత్రలు, విహారయాత్రలకి అవకాశాన్ని కల్పిస్తూ ఆనందదాయకమైనటువంటి సమయాన్ని గడపడానికి అవకాశాన్ని ఇస్తుంది. అలాగే విద్యార్థులకి ఇది గొప్ప సమయంగా చెప్పవచ్చును. వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ప్రత్యేకించి గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి తోటకాష్టకము అనేటువంటి ఒక స్తోత్రం ఉంటుంది. ఆ తోటకాష్టకాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మిథున రాశి.